గువ్వల రెక్కలు అయ్యా వెండితో కప్పబడినట్లున్నది. అమ్మా వాటి ఈకెలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. స్తోత్రం. ఈ వచ్చిన భాగం ధ్యానిస్తూ ఉండగా చూడండి, ఈ వచనములో ప్రభు అంటూ ఉన్నారు కదా, గొర్రెల దొడ్ల మధ్య అని అంటూ ఉన్నారు. ఈ యొక్క మాట చాలా ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దాన పూర్వకమైనటువంటి మాట. ఇశ్రాయేలీయుల విషయంలో ఆత్మీయ ఇశ్రాయేలు అని పిలువబడినటువంటి నాని విషయాలలో దేవుడు ఈ యొక్క వాగ్దాన పూర్వకమైనటువంటి మాటను తెలియచేస్తూ వస్తారు. ఆయన అంటూ ఉన్నారు కదా, గొర్రెల దొడ్ల మధ్య అని అంటూ ఉన్నారు. ఇక్కడ గొర్రెల దొడ్డి అని అంటే సంఘము, నేను నీవు. స్తోత్రం. మనము ఎవరిమి? ఆయన దొడ్డికి చెందిన వారు, గొర్రెల దొడ్లము. అంటే సంఘము దేనికి సాదృశ్యము అని చెప్పి అనంటే, ఈ గొర్రెల దొడ్డి అనేది దేనికి సాదృశ్యము అని చెప్పి అనంటే సంఘానికి. సంఘము అని అంటే ఏంటి? విశ్వాసుల సమాజము అని అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి అమూల్యమైన రక్తము చేత కడగబడి, కొనబడి, కడుగబడి, పరిశుద్ధపరచబడి ఆయన యొక్క రాజ్యముగా సిద్ధపరచబడుతున్నటువంటి ఈ సమూహం ఏంటి అని చెప్పి అనంటే ఇది సంఘమే. ఈ సంఘాన్ని ప్రభు అంటున్నారు. ఈ వచనములో మనం చూసినప్పుడు గొర్రెల దొడ్డి అని కనిపిస్తూ ఉంది. రెండవ మాట గువ్వ అని కనిపిస్తూ ఉంది. మూడవ మాట వెండి. నాలుగవ మాట బంగారం. స్తోత్రం. ఏంటి ఈ యొక్క గొర్రెల దొడ్డి? సంఘము. సంఘములో మనం ఉన్నాం. యేసు ప్రభు నన్ను నిన్ను ప్రేమించి తన పరిశుద్ధమైనటువంటి వాక్కు చేత ఆయన మనల్ని ఈ లోకంలో నుంచి తన యొక్క సంఘానికి ఒకటి పిలిచిన వారు మాత్రమే కాదు, ఆయన ఆకర్షించారు. ఆయన ఆకర్షణ ఎలాగ వచ్చింది అని చెప్పి అనంటే ఈడ్చుకుని సంఘములోనికి లాక్కొచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈడ్చుకుని సంఘంలోనికి లాక్కొచ్చేసింది. నాయన గారు యేసు ప్రభు భక్తి తెలుసుకునేటప్పుడు ఆయన సైకిల్ మీద వెళ్తా కిందపడి కత్తి ఆయనకి కోసుకుని దెబ్బ తగిలితే నాయన గారు ప్రార్థన చేసుకోవడానికి ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి, ఒక విశ్వాసి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు మంచి స్వస్థత కలిగి ఆరోగ్యం కలిగితే నాయన గారు ఇలా అనుకున్నారు, యేసు ప్రభువులో గొప్పతనం ఉంది, యేసు ప్రభువులో గొప్పతనం ఉంది. ఈయన ఏదో కులానికి చెందినవాడు, ఈయన ఏదో ఫలానా సమాజానికి చెందిన దేవుడు అని చెప్పి అనుకున్నాను. కానీ ఈయన తక్కువ కులాల దేవుడు కాదు, ఈయన ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు అని చెప్పి నమ్మినారు. స్తోత్రం. ఈ ఆకర్షణ ఏం చేసింది అని అంటే ఆకర్షణ ఈడ్చుకుని వస్తుంది. స్తోత్రం. ఆకర్షణ ఏం చేస్తుందమ్మా? ఈడ్చుకుని వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆకర్షణ. సంఘము అనే మాటకు అర్థం ఏడవబడిన వారు. ఏం చేశారమ్మా? ఏడవబడిన వారు ఈడ్చుకుని వచ్చాడట మనల్ని లోకంలో నుంచి ఈడ్చుకుని ఆయన సన్నిధిని తీసుకుని వచ్చినాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ లోకముల నుంచి దైవజనుడు ఆకర్షణ ఉంది కదా. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, నాకు ఆరోగ్యం ఇచ్చాడు యేసు ప్రభు అని నమ్మిన నమ్మిక దైవజనుడిని ఏం చేసిందంటే శిష్యునిగా చేసింది. స్తోత్రం. శిష్యునిగా చేసింది. ఈ శిష్యుడిగా మార్చబడిన తర్వాత దైవజనుడు ఏం చేశాడు అని అంటే, నాయనా నేను నీ పరిచర్య చేస్తాను, నేను నీ నామాన్ని స్తుతిస్తాను, ప్రార్థిస్తాను, కీర్తిస్తాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి, ఆయన నామాన్ని స్తుతించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి, ఆయనను స్తుతించటానికి ఈరోజు దేవుడు ఆకర్షిస్తే వారు సంఘంలోనికి వచ్చేస్తారు. దేవుడు ఎవరిని ఆకర్షిస్తాడో వారిని ఆయన సంఘంలోనికి ఈడ్చుకుని వస్తాడు. స్తోత్రం.
ఆయన ఆకర్షణ ఏం చేస్తుంది అని అంటే మనిషి ఎక్కడ ఉన్నా అతనిని సన్నిధికి లాక్కొస్తుంది. మనిషి ఎక్కడ ఉన్న సన్నిధికి ఆయన ఆకర్షణ. స్తోత్రం. కాబట్టి ఈరోజు గొర్రెల దొడ్డి ఏది అని అంటే సంఘమే. ఆ సంఘము అయ్యున్న నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఆ సంఘము అయ్యున్న నీవు దేవుని వాక్యం చేత నింపబడాలి అని ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. స్తోత్రం. యేసు ప్రభు ప్రేమిస్తున్నాను అని ద్వేషిస్తాడా అంటే ద్వేషించడు. ఆయన మాట నీకు అర్థం కావడానికి ఇబ్బంది అయి నీకు అలా అనిపిస్తుంది, కానీ ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ఏం చేస్తారు అనంటే తన వాక్యము యొక్క మాటలోనే విశేషాన్ని తెలియచేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. తన మాటలో ఉన్న విశేషాన్ని ఆయన ఏం చేస్తారండి? తెలియచేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ ప్రభువు ప్రేమామయుడు కదా. ఈ ప్రేమించేవారు ఏం చేస్తారు? ఈ ప్రేమించేవారు సంఘాన్ని ప్రేమించారు. ఈ ప్రేమించేవారు విశ్వాసులను ప్రేమించారు. ఈ సంఘాన్ని ప్రేమించిన వారు, విశ్వాసులను ప్రేమించిన వారు సంఘముగా తయారు చేసి, సంఘముగా ఏర్పరిచి ఈ ప్రభు భక్తి నేర్పించడానికి ఇష్టపడేవారు. ఆయన తన భక్తిని నేర్పించడానికి ఇష్టపడి తన యొక్క ప్రేమ చేత వారిని ఉద్ధరించేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు యేసు ప్రభు జ్ఞానం నాకు కావాలి, ఆయన జ్ఞానం చేత నేను నింపబడాలి అని కోరుకుని ఆయన మార్గంలో వెంబడిస్తున్న బిడ్డలే. ఆయన జ్ఞానము చేత నేను నింపబడాలి. యేసు జ్ఞానము నన్ను పరిపూర్ణముగా ఏలుబడి చేయునుగాక. ఆయన జ్ఞానము నన్ను ఆయనకు దాసునిగా చేసి తీరునుగాక. దేవునికి స్తోత్రం. నేను ఆయనకు దాసుడనైతే తప్ప ఆయన గొప్ప చిత్తము నా విషయంలో నెరవేర్చబడు. దేవుడు నా యొద్దకు వచ్చినప్పుడు గొప్పవాడిగా వచ్చాడు. నేను మాత్రం ఆయనకు మానవుడిగా కనిపిస్తున్నాను. నేను శరీరిగా దేవునికి కనిపిస్తున్నాను. దేవుడు ఆత్మస్వరూపిగా నా దగ్గరికి వచ్చేసాడు. స్తోత్రం. అమ్మ, దేవుడు నీ దగ్గరికి ఆత్మస్వరూపిగా వచ్చాడు. నీవు ఆయనకి శరీరిగా కనిపించవచ్చు. నేను అందుకని నిన్న ఆదివారం వాక్యంలో అన్నాను, దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు నిన్ను ఆయన రూపంలోనికి మార్చుకోవాలని కోరుకుంటున్న దేవుడు నన్నైనంతే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం శరీర సంబంధులమే, దేవుడు ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి అయిన దేవుడు మనలను ఆ రూపంలోనికి, ఆ తత్వంలోనికి మార్చడానికి నేను నడిపిస్తున్నాడు అని నువ్వు గ్రహిస్తూనే ఉన్నావు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యాన్ని అధికముగా ప్రేమించడానికి గల కారణం ఏంటి? నీ వాక్యమును అధికంగా ప్రేమించడానికి కారణం ఏంటంటే నీ రూపము నాలో ఏర్పడు వరకు నేను నీ చేతిలో ఉంటానయ్యా. ఎక్కడుంటాడట ఈ భక్తుడు? చేతిలో ఉంటాడు. కారణం ఏంటంటే యేసు రూపం. యేసు ఏ విధంగా ఈ వ్యక్తిని చెక్కాలని కోరుకున్నాడు, ఏ రూపాన్ని, ఏ అందాన్ని ఈ మనిషికి ఇవ్వాలని కోరుకున్నాడు, ఆ అందము తనలో ఏర్పరచబడి వరకు శ్రద్ధతో, భక్తితో, సహనముతో, ప్రేమతో, ఇష్టముతో ఆయన చేతిలో నిలిచిపోయేటటువంటి, ఒదిగిపోయేటటువంటి వ్యక్తి పేరే భక్తుడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నారు కదా, సంఘము అయినటువంటి మనము గొర్రెల దొడ్డిమి. ఈరోజు మనం అనేకమైనటువంటి సంఘాలను చూస్తూ ఉంటాం. చదివిన మాటలో ఉంది గొర్రెల దొడ్లు అని ఉంది. దొడ్ల మధ్య అనేక సంఘాలను మనం చూస్తూ ఉంటాం. ఈ సంఘముల మధ్యలో మనము సంచారము చేస్తూ ఉంటాం. ఏం చేస్తామండి? సంచారం. ఏ సహవాసంలో దేవుడు ఏ ఆత్మీయ పాఠాన్ని నేర్పించడానికి ఏ విత్తనాలు విత్తి ఉన్నారో, ఏ ఆత్మీయమైనటువంటి భక్తిని నేర్చుకోవడానికి మన పూర్వీకులైన వారు, మన పితరులైన వారు చేసిన భక్తి ఏమి ఉంది అని ఆలోచన చేయాలి. ఏలియా అంటాడు, అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు. ఏమని ప్రార్థన చేస్తాడు ఏలియా? అబ్రహాము దేవుడు. చదివినారా? మనసు నిలపండి అక్కడ. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈయన ఒక అగ్ని ప్రవక్త. ఎవరమ్మ ఏలియా? అగ్ని ప్రవక్త. కానీ ఏమి తెలుస్తున్నాడు తెలుసునా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ మాట అంటేనే ఏలియాలో ఉండే అభిషేకం ఏలియాలో ఇంకా ఉండిద్ది, లేకపోతే ఉండదు. స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెబుతుంది అని అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు సంఘాలు అనేవి ఏవైతే ఉన్నాయో, సహవాసాలు అనేవి ఏవైతే ఉన్నాయో, అక్కడ నీవు నేర్చుకోదగిన ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవడానికి మాత్రమే నీ మనసును నిలిపినట్లయితే, నా గొప్ప దేవుడు నీతో మాట్లాడేవాడై ఉన్నాడని ఈ వచనం ద్వారా నీతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల దొడ్ల మధ్య నీవు పండుకున్నావు అని అంటూ ఉన్నాడు. గొర్రెల దొడ్ల మధ్య అని అంటే సంఘముల మధ్య, పండుకొనుట అని అంటే పయనించుట, ధ్యానించుట, నేర్చుకోవడానికి ఇష్టపడుట, శిష్యరికం చేయడానికి ఇష్టపడడం. దేవునికి స్తోత్రం. మనసులో ఒక నిశ్చయం చేసుకోవడం, నేను నేర్చుకుంటాను భక్తిని. ఏం చేస్తానమ్మా? నేర్చుకుంటాను భక్తిని. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసినారు. ఏం చేసినారండి? ప్రయాణం చేసినారు. ఇక్కడ నేను పండుకొనగా అనే మాటకు అర్థం యాత్ర చేయుట అని అర్థం అమ్మా. వాస్తవానికి ఆ మాటకు అర్థం యాత్ర చేయుట. ఆ యాత్ర చేస్తూ ఉన్నారు. అరణ్యములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు నడిస్తే, మేఘము ఎక్కడ ఆగితే అక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? ఆగిపోవాలి. ఆగిపోయిన వారు ఏం చేస్తారు? అక్కడ నివసిస్తారు. దాన్ని మనం యాత్ర అని అంటాం. బైబిల్ ఏమంటుంది? మీరు ఎక్కడ ఉన్నారు అని అంటే సంఘముల మధ్య ఉన్నారు. ఈ సంఘముల మధ్య మనం ఏమి నేర్చుకోవాలి? భక్తిని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన నాకు వినుబుద్ధి పుట్టించగా. ఏం చేశారమ్మా? ఆయన నాకు వినుబుద్ధి పుట్టించగా. దేవుడు ఈ రోజు నిన్ను భక్తిలో ఎదిగించాలని ఆయన కోరుతూ ఉంటే, నీవు ఆయన వాక్కును వివేకంగాను వినయ భయభక్తులతోనూ వింటూ ఉంటే, దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎదిగించాలి అని కోరుకున్నప్పుడు నీ ఆశ, నీ ధ్యాసంతా కూడా మరియ వలె యేసు చెప్పు మాటల మీద మాత్రమే నిలిపి ఉంచినట్లయితే, మరియ యేసు చెప్పు మాటల మీద తన ధ్యాసను నిలిపి ఎప్పుడు చూసినా ఆయన పాదాల దగ్గర కూర్చునేదట. వింటున్నావా? స్తోత్రం. ఎప్పుడు చూసినా యేసు ప్రభు దగ్గర కూర్చుని ఉంటే, యేసు ప్రభు దగ్గర ఎందుకు కూర్చున్నావు మరియా అని అడుగుదాం. నేను అడుగుతా, ఓ మరియా, నీవు యేసు ప్రభు దగ్గర ఎందుకు కూర్చున్నావు? ఓ అయ్యా, నా మనసట్టిదిరా. ఏమట్టిది? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఓరయ్యా, నా మనసట్టిదిరా. కాబట్టి మరియ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చునే అనుభవం ఇక్కడ గమనించితే, పాదముల దగ్గర అని అంటే తగ్గింపు జీవితానికి సూచన. ఏమి సూచన అండి? పాస్టర్ గారు ఒక మాట అంటే నేను పడతానా? అసలు నాలో ఏ తప్పు ఉందని పాస్టర్ గారు నన్ను అన్నాడు. మరి అంటది, నేను నీ పాదాల వద్ద కూర్చుంటానయ్యా. స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన అహమును, మన స్వయమును విరిచివేసుకుంటే మనం ఎక్కడ ఉంటామంటే పాదాల దగ్గర ఉంటాం. స్తోత్రం. అహము, స్వయమును విరిచివేసుకోవాలి. అవి ఎలా సాధ్యం? అప్పుడప్పుడు చెప్తాం. మల్లేశ్వరమ్మ గారు, రాధమ్మ గారు ఈ రోజు కూడా మన చర్చికి వస్తే, నేను విమర్శించడానికి చెప్పట్లేదండి, ఏదైనా ఒక మాట నేర్చుకునేది ఉంటే మీరు నేర్చుకోవడానికి ఇష్టమైన మనస్సు కలిగి ఉన్నారు గనుక తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీరు నేర్చుకోవడానికి ఇష్టమైన మనసు కలిగి ఉండకపోయినా తెలియచేస్తాను. ఎందుకంటే భక్తి అనేది తెలుసుకుంటేనే వస్తుంది. కాబట్టి ఆవిడ చర్చికి వచ్చి దైవజనులను పలకరిద్దామని వచ్చి, ఆవిడ ఏం చేస్తుందంటే, పాస్టర్ గారినేమో కుర్చీలో కూర్చోవాలి, ఆవిడ మాత్రం సాపేసుకుని, దేవి అక్కడే ఉంది, సాపేసుకుని కింద కూర్చుని మోకరించింది ఆవిడ. నేను ఆవిడని చూస్తే, నేను 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది నా ఆలోచన. స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు ఎవరో దైవజనుడు మనల్ని ప్రేమించి ఏదో చిన్న పొగడ్త చెప్పాడని కుర్చీ మీద కూర్చుంటున్నావా? నేను కుర్చీలోనే కూర్చుంటున్నానా? ఎప్పటికీ కారే కాకూడదు. దేవునికి స్తోత్రం. యేసు పాదముల యొద్ద కూర్చునే మరియలం నేను నీవు కావాలని వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. నాతో మాట్లాడుతున్న వాక్యం నిన్ను నష్టపెట్టాలని మాట్లాడట్లేదు, భక్తి క్రమాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉంది అనే దాన్ని మాత్రమే తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు పాదముల వద్ద మరియు కూర్చుంది. ఈరోజు మన స్వయం, మన అహం, దైవజనుడు మనల్ని ఏదో మంచిగా, ప్రేమగా, గౌరవంగా, ఆప్యాయతగా పిలిచాడు అని మనం ఎప్పుడు కూడా ఒక పీఠమే చేసుకుని ఆ పీఠం మీదే ఉంటూ ఉంటే భక్తులు అంటూ ఉన్నారు,
నువ్వు పూర్తిగా దావీదు వలె విరచబడితే ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిలో నువ్వు మెరుస్తూనే ఉంటావు. స్తోత్రం. ఏమండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు మెరవాలి అని అంటే కొన్నిటిని విరిచేయాలి. ఆ విరచటం మీదే మనసు పెడితే దేవునికి స్తోత్రం. కొందరి జీవితాల్లో ఏవి వైఫల్యాలు అయ్యాయో అవి నీ జీవితంలో విజయాలు కావాలి అని అంటే ఆ మార్గాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకునే వ్యక్తివిగా ఉండాలి అని వాక్యం నాతో నీతో సెలవిస్తూ ఉంది. స్తోత్రం. ఆ విషయాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకుంటే కొందరి జీవితాల్లో వైఫల్యాలు నీ జీవితంలో విజయాలుగా మార్చబడతాయి. ఎవరి వైఫల్యం గురించి చెప్పటానికి మనకు అసలు అర్హత లేదు, కానీ నీ జీవితంలో వైఫల్యం అనేది కలగకుండా ఉండాలి అని అంటే, వారు చేసిన తప్పే నీవు చేయకూడదు అని అంటే, వారు నడిచిన నడతను శ్రద్ధగా గమనించి తప్పు దగ్గర ఒప్పు దగ్గర తప్పు అని అనకుండా ఆ పొరపాట్లు నీ జీవితంలో కొనసాగకుండా ఉండడానికి నీవు దావీదు సరసన కూర్చొని పాఠాలు నేర్చుకోవడానికి నువ్వేం చేయాలి అని అంటే దాసుడువు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సు యెహోవాకు ఇష్టమైన. ఆ విరిగి నలిగిన మనసు ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండిపోద్దండి. ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నవాడు ఈ భూమి మీద విజేయుడు. వాడి ముందు ఎవ్వరూ నిలవలేరు. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన మనస్సు ఎక్కడ ఎలాగ ఉండాలో అలాగ ఉండడం నేర్చుకోవడం. ఎక్కడ ఎలాగ ఉండాలో. నేనంటే ఏమనుకున్నావు? విరిగి నలిగిన మనస్సు అంటే అది ఎటు వంచితే వంగిపోద్ది. అది గొప్పతనం అంటే. స్తోత్రం. ఎటు ఉంచితే ఏం చేస్తుందమ్మా? చెప్పండి అమ్మా. ఎటు ఉంచితే అటు వంగాలి, కానీ విరిగిపోకూడదమ్మా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, విరిగిపోకూడదు, వంగాలి. ఎటు ఉంచితే అటు వంగిపోయేది ఏంటి అని అంటే ప్లాస్టిక్ కాదు, విరిగి నలిగిన మనస్సు. ఏంటిదమ్మా అది? విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. ప్రభు ఏం చేస్తారు అని అంటే, నీ మీద ఆయన తన కన్ను దృష్టిని నిలుపుతాడు. వినపడుతుందా? ఆయన కన్ను నీ మీద నిలిపితే చూడటానికి నీకు ఎన్నేళ్ళు పట్టిందో నాకు తెలియదు, కానీ ఆ గొప్పతనం తెలిసినా నీకు? ఆ గొప్పతనం తెలిసినా? స్తోత్రం చెప్పుకో. హల్లెలూయా. దేవుడు తన కంటిని నీ మీద నిలిపితే, ఈరోజు నా మటుకు దేవుడు నా మీద తన కంటిని నిలిపితే నేను తట్టుకోలేని వాడను అని చెప్తా వస్తాను. ఎందుకనంటే ఆయన తన కంటిని నీ మీద నిలిపితే అది చాలా గొప్ప విషయం. అక్కడ చాలా బాధ్యతలు ఉంటాయి, అక్కడ చాలా నమ్మకత్వం ఉంటుంది. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ నీ ద్వారా ఏమవుతుందంటే నువ్వు ఒక మహిమ ప్రకాశం అయిపోతావు. అసలు ఏది జరిగినా కూడా నీ యొద్ద నుంచి అది ప్రతిఫలాలు ఇచ్చేస్తుంది. అబ్రాహాముతో ప్రభు అంటాడు, నిన్ను దీవించు వారిని నిన్ను దూషించు వారిని నేను. ఈయన అసలు అక్కడ నుంచోటమే ఆల్చం, ఆ జరగాల్సిన జరిగిపోతా ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించదగినటువంటి మాట ఏంటంటే, దేవుడు తన కంటిని నీ మీద నిలిపితే, ఎవరికన్నమ్మా? పాస్టర్ గారి కంటిని నీ మీద నిలిపితే దాన్ని చూడటం నీకు చేతవచ్చు. దేవుడు కంటిని నువ్వు చూడమని ఈరోజు పరిశుద్ధాత్మ నీతో సెలవిస్తున్నారు. దేవుడు తన దయా దృష్టిని ఒక భక్తుని మీద నిలపాలి అని చెప్పి అనంటే, ఆ కంటిని నువ్వు చూడగలిగితే, ఆయన దృష్టిని నువ్వు చూడగలిగితే నీవు చాలా బాధ్యత కలిగిన వ్యక్తివి అనే విషయాన్ని గుర్తించుకుంటావు. స్తోత్రం. ఎటు గాలి వేస్తే అటు ఒరిగిపోవడానికి వీల్లేదు. దేవుడు తన దృష్టిని నీ మీద నిలిపినప్పుడు నీ దృష్టి ఏం కావాలో తెలిసిన? అందుకని కీర్తనల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, నేను నా దేవుని మీద ఏకదృష్టి నిలిపితిని. ఏం చేసాడమ్మా? ఏకదృష్టి నిలిపితే నీకు అసలు ఏమి కనిపించదు ఇక ఆయన తప్ప. నీవు ఎప్పుడు ఆయన్నే చూస్తావు, ఆయన కూడా నిన్నే చూస్తాడు. ఆయన ఎవరిని చూస్తాడు? ఆయన తన భక్తుల్ని చూస్తాడు, భక్తుడు దేవుణ్ణి చూస్తాడు. వీరిద్దరి మధ్య మరి ఎవరిని కూడా వీరు పెట్టుకోకూడదు, అది వారి తప్పు. దేవుడికి భక్తునికి మధ్య మరి ఎవరిని కూడా భక్తుడు పెట్టుకోకూడదు. దేవుడిని మాత్రమే చూచేలా ఈ మనుషుడు తన జ్ఞానాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి ప్రభు మాటలు చెప్తున్నాయి, మనము సంఘముల యొద్ద ఏమి నేర్చుకోవాలి? ఎన్నో పాఠాలు ఉన్నాయి, ఎంతో భక్తి ఉంది, ఎంతో ప్రయాసం ఉంది. ఆ ప్రయాసంతటిని కూడా నేను అప్పుడప్పుడు అనుకుంటాను చిన్నగా. ఏంటి అని అంటే, ప్రారంభంలో దీవెనన్న సహవాసానికి వెళ్ళేవాడు, ఏసన్న గారి సహవాసానికి వెళ్ళేవాళ్ళం.
ఎంతో గొప్ప గొప్ప వాగ్దాటి కలిగి ప్రవచనాత్మకంగా దేవుని వాక్కులను ప్రకటించే దైవ సేవకులు మన సంఘానికి స్పీకర్స్ గా వచ్చేవారు. ఈ ఉపదేశాలన్నీ వింటూ ప్రారంభంలో ఒక ఉన్నతమైన, ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి ఆలోచనలు కలిగిన బిడ్డలు ఆ స్థితిని తిరిగి మరలా పొందుకోవడానికి కానీ, కనీసం వెనక్కి తిరిగి చూడడానికి కానీ వారు ఇష్టము కలిగిన వారై ఉండాలి, ఆశ కలిగిన వారై ఉండాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ప్రారంభంలో నీకున్న ఆసక్తి ఏంటి, నీకు ఉన్న ఆ వైరాగ్యం ఏంటి, యేసుప్రభు అంటే ఎంత ప్రేమించావు నువ్వు? ఫస్ట్లో నేను ఆనందబాబు అనేవాళ్ళం, మేము ఉంటే సమూయేలులాగా ఉండాలి, మేము ఉంటే దావీదులాగా ఉండాలి, గొప్ప గొప్ప భక్తులలాగా ఉండాలి అని అంటే వీళ్ళు మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ పెద్ద భక్తులు బయలుదేరారయ్యా పెద్దూరు చర్చిలో అనేవాళ్ళు అనమాట. కాబట్టి అంటే అక్కడికి వెళ్తే మాత్రం మనిషి ఆ మాట్లాడక తప్పదండి. అంత గొప్ప ఉద్యమం ఉంటుంది సన్నిధిలో. స్తోత్రం. దీవెని గారు వాక్యం చెప్తే ఇక దీవెని గారు లాగా ఉండాలంతే. అటువంటి వైరాగ్యాన్ని కలిగి ప్రభు కొరకు బ్రతకాలి, ఆ గొప్ప తాత్పర్యాన్ని కలిగి ఉండాలి. ఈరోజు నేనేమంటున్నానంటే ప్రభు ఎడల నీవు కలిగి ఉన్నటువంటి ఆసక్తి అను అత్యాసక్తి అను ఆ ఆసక్తిని తిరిగి ఒకసారి వెనక్కి చూసుకుని దేవునికి స్తోత్రం, ఈ మార్గ మధ్యంలో అది కుటుంబమును, సమాజమును, బాధ్యతలు అను, ఈ కుటుంబ సంబంధమైన విషయాలు కానీ, ఈ సామాజికమైన విషయాలు కానీ కొంచెమంత నీ వెచ్చదనాన్ని చల్లార్చాయి. వెచ్చదనాన్ని ఏం చేసి నేనేమంటున్నట్టు నిన్ను పూర్తిగా అట్ట తయారైపోమని చెప్పట్లా, ఇప్పుడు నిన్నేమి పంజాబీ డ్రెస్ చేసుకోమని నేను చెప్పట్లా. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే అసలు ఏం జరిగిందో ఒకసారి ఆలోచించు. నువ్వు ఏం ఆలోచించాలి అంటే అప్పుడున్న తీవ్రత, అప్పుడున్న వైరాగ్యం ఎలా చల్లారిందో ఒక్కసారి ఆలోచన చేస్తే వెనక్కి తిరగడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వెనక్కి తిరగడం అంటే ఏంటి? కత్తికి పొదును పెట్టావు, ఒకసారి పెడతావా? స్తోత్రం. అది ఎప్పుడు పొదును తగ్గిపోతే మరలా పెట్టాలి కదా. ఆ కత్తి ఎప్పుడు కంసారాయన దగ్గర తీసుకెళ్ళినా దాన్ని చక్కగా ఆయన కొలిమి తిత్తులో పెట్టి దానికి చక్కగా ఆయన అగ్నిలో కాల్చి ఎర్రగా దాన్ని కాల్చి సుత్తి పెట్టి కొడుతుంటే దానికి పొదును వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కంసాలాయన దగ్గర ఉన్నప్పుడు ఈ కత్తికి పొదును వచ్చింది, ఈ పొదును తగ్గితే మరలా దీనికి ఎలా పొదును పెట్టాలి అనే దాని మీద మనసు పెట్టు. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులోని తీవ్రత, క్రీస్తులోని ఆసక్తి, యేసు ప్రభు నువ్వు ఎంత ప్రేమించే వ్యక్తివి, దైవ ప్రేమ నీలో ఎంత అధికంగా ఉంటుంది, ఆ ప్రేమ ప్రతిఫలాలు ఇచ్చే శక్తి కలిగినది. ప్రేమ ఏం చేస్తుందండి? ప్రతిఫలాలు ఇస్తుంది. నీవు ఎవరిని దీవిస్తావో వారు బాగుంటారు. నీ హృదయంలో ఉన్న దీవెన వాక్కు ఉందే, దేవుడు ఎప్పుడు నిన్ను దీవించటానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ ప్రేమతత్వం అంటే దీవించే తత్వం. ఈ ప్రేమతత్వము నీ హృదయంలో మెండుగా కలిగి ఉండడానికి ఈ దేవుడు తన జ్ఞానం చేత నిన్ను ఉద్ధరించేవారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు మన కొన్ని ఈ ప్రయాణంలో కొన్ని విషయాలు ఏం చేస్తాయంటే చల్లారుస్తాయండి. ప్రయాణంలో కొన్ని విషయాలు ఏం చేస్తాయి? నీ ధ్యాస గనక భక్తి మీద గనక పెడితే దేవునికి స్తోత్రం, గొప్పగా దేవుని సన్నిధిలో ఆయన ఆసక్తి ఉంటే ఆయన గొప్ప చేస్తాడు. ఆసక్తి కలిగి ఉంటే చాలు. దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి మరలా పూర్వ వైభవాన్ని తెస్తారు. ఆ ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నీ హృదయాన్ని ఏం చేస్తారంటే స్వాధీనం చేసుకుంటారు. ఆయన స్వాధీనం చేసుకుంటే ఎలాగ ఉంటుంది అంటే నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చేస్తారు. పాత సృష్టి వేరు, కొత్త సృష్టి వేరు. నూతనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నూతనమైన కార్యాలంటే ఏమనుకుంటున్నావు? ఎవరో పాస్టర్ గారి దగ్గర వాక్యం వింటే, పాటలు వింటే అదే భక్తి అనుకుంటున్నావా? అదే కొలిమి తిత్తిని నువ్వు చూడటం వేరు, దానిలోనికి వెళ్ళడం వేరు. స్తోత్రం. నువ్వు నీ కత్తి కంసాలాయన దగ్గరికి వెళ్ళటం వేరు, పొదును పెట్టడం వేరు. కాబట్టి దేవుని వాక్యము అనేది నిన్నేం చేస్తుందనంటే నూతనమైన వ్యక్తిగా మార్చేస్తుంది. దేవుని అధికారము నీ మీద పని చేసినప్పుడు దేవునికి స్తోత్రము, ఆయన కొరకు ప్రత్యేకంగా ఉండగలవు, ఆయన కోసం ప్రత్యేకంగా జీవించగలవు.
కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు నేను ఖచ్చితంగా అధికంగా ప్రార్థించే బిడ్డగా ఉండాలి, అధికంగా వాక్యాన్ని చదువుకునే బిడ్డగా ఉండాలి అని ఆశ ఉంటుంది. కొంతకాలం తర్వాత నాకు ఎన్ని పనులు ఉన్నాయి, అసలు తెల్లారి లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా అన్నయ్య గారు అసలు నాకు ఖాళీ ఉండదండి. స్తోత్రం. కానీ ఆసక్తి నీలో ఉంటే ఖాళీ వచ్చింది, ఖాళీ వస్తుంది. స్తోత్రం. గంటల తరబడి ప్రార్థించాలి అని అంటే, గంటల తరబడి వాక్యాన్ని చదవాలి అని అంటే నువ్వేం చేయాలి అని అంటే, ఈ లోక సంబంధమైన కుటుంబ సంబంధమైన విషయాల కంటే ఆధ్యాత్మిక విషయాలు విలువగలవి అని భావించి ప్రభు సన్నిధిలో మొదట ప్రతిదానికి ప్రార్థన ప్రారంభం. ప్రార్థన ఏంటండి? నీకు కష్టమే, అయ్యయ్యో నేను ఇంత శ్రమ చేస్తే నాకు ఓపిక సరిపోదయ్యా అని అంటూ ఉంటే నేను చెప్తున్నాను, ఏ పనికైనా సరే మొదట ప్రార్థనతో ప్రభువుని అడుగు. అయ్యా నా వల్ల అయ్యేటట్లేదయ్యా, నువ్వు సాధ్యమయ్యేటట్లు చేస్తావు కదా, నీ సన్నిధిలో అధికంగా సమయం గడుపునట్లు నాకు మీరు కార్యం చేయండి. నేను నీ సమయంలో అధికముగా సమయం గడుపునట్లు నన్ను చెయ్యండి అయ్యా అని సంవత్సరానికి 365 రోజులు ఉంటాయిగా. ప్రతిరోజు ఈ మాట చెప్పు, ప్రతిరోజు ఈ మాట చెప్పు. ఖచ్చితంగా గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండగలవు. గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉంటే ఏ ఆత్మీయ ఉన్నతమైన స్థితిని నీ మనసు కోరుతుందో పరిశుద్ధాత్మ దేవుడు తాను కోరిన ఉన్నతమైన ఆత్మీయ స్థితి అనుగ్రహించడానికి ఆయన ప్రత్యక్షమవుతాడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమవుతాడు. నేను చాలా ప్రార్థనలు చేసేవాడినండి, నేను అది కావాలి ఇది కావాలి, మంచి స్పీకర్ని చూస్తే నేను అలా వాక్యం చెప్పాలి, అయితే నాకు మించిని కోరుకోను, నా వల్ల కానివి నేను ఆశించను. ఆయన నాకు సాధ్యమయ్యే వాటిని మాత్రం అవి నా నుంచి తొలగిపోకుండా కొంచెం జాగ్రత్త పడతాను. అయితే దేవుడు నన్ను ఇలా వాడుకోగలడు అని అనుకుంటే ఆ దేవుడు వాడుకునే స్థితి నుంచి ప్రక్కకు లాగేటటువంటి పరిస్థితులు కొన్ని జీవితంలో ఎదురవుతాయి. నేను చదువుకునేటప్పుడు, పాలిటెక్నిక్ చదివేటప్పుడు నేను భక్తిలో నుంచి పడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ నాకు ఎప్పుడు ఒక్క మాట వినిపించేది, సంఘంగా మీరు గర్వించదగినటువంటి విషయం ఏంటంటే, నాతో దేవునికి పని ఉంది, నేను తప్పు చేస్తే ఆ పనికి పనికిరాను, కాబట్టి నేను చెయ్యకూడదు. ఆ మనసు నన్ను 3 సంవత్సరాలు ఏలింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం చెప్పండి. నేను ఈ తప్పు చేస్తే నాకు అప్పగించబడిన పనికి అనర్హుడినైపోతాను, నేను అర్హత కోల్పోతాను అన్న ఒక్క భావం నన్ను దహించి వేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నేను ఆదివారం చెప్పినాను, ఉత్తినే భక్తులు కాలేరండి, దానికి కొంత వెల చెల్లించాలంటే కష్టపడాలి. దానికి ఏం చేయాలండి? కష్టపడాలి. నిన్ను దేవుడు ఒక ఆయనకి పనికి వచ్చేటటువంటి వ్యక్తిగా తయారు చేయాలి అని కోరుకునేటప్పుడు నీ ఆలోచన, నీ ధ్యాస అంతా కూడా ఈ లోక సంబంధమైన వాటిని మించి అధిగమించి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు తయారు కావడానికి దేవుని సన్నిధానంలో కొన్ని తీర్మానాలు కలిగి ఉండాలి. నేను ఎవరిని నన్ను సేవకుడు ఎంత ప్రేమిస్తాడు, నన్ను దైవజనులు ఎంత ప్రేమిస్తారు, అమ్మగారికి నేనంటే ఎంత ప్రేమ, నాయన గారికి నేనంటే ఎంత ప్రేమ. నేను ఇట్టి పాప సంబంధమైన విషయాలలో పాలివాడనైతే నేను ఏల సన్నిధిలో పాలి భాగస్థుడును కాగలను, నేను ఏల నా ముఖమును నా సేవకునికి చూపించుకోగలను. స్తోత్రం. ఏమనుకుంటున్నావు? నాకు చాలా తెలివి ఉంది, నాకు చాలా జ్ఞానం ఉంది, ఎవరి దగ్గర ఎట్లా మెలికలు తిప్పేసేయాలో, వంకలు తిప్పేసేయాలో నాకు నేర్చుకోవడానికి చాలా పుస్తకాలు ఉన్నాయి, నేను మాటలు చెప్పడానికి, సమాధానం చెప్పడానికి నేను తిక్కలదాన్ని కాదు అని నువ్వు అనుకుంటూ రాకూడదు. దేవునికి స్తోత్రం. దైవ సన్నిధి నిన్ను ప్రేమించేది అయి, దైవ సన్నిధి నిన్ను ఆయన యొక్క మార్గంలో నడిపించటానికి ఇష్టపడినదై ఉన్నప్పుడు నీవు ఉన్న చోట నీ పవిత్రతను కాపాడుకోవాలి, నీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు తన చేయిని మీద వేస్తే, ఆయన చేతులనికి నిన్ను తీసుకుంటే నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి అని గుర్తించుకోవాలి. స్తోత్రం. దేవుడు తన చేతులోనికి తీసుకున్న తర్వాత ఈ మనిషి నేను దేవుని చేతిలో ఉన్నాను కదా అనే జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు సంఘాల వద్ద మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి.
ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు ఉన్నాయి. ఒక దైవ సేవకుడు, ఒక సంస్థ అనేది ఏర్పరచబడడానికి మూలం, ప్రారంభంలో వారు పడిన ప్రయాసం ఉంటుందే, వారు తీసుకున్న తీర్మానాలు ఉన్నాయే, వారు చేసిన భక్తి ఉందే, అదే మన యొక్క భక్తికి విత్తనాలు పెట్టుబడి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు చెప్తాను, హోసన్న మినిస్ట్రీస్, యేసన్న గారు యొక్క సేవ అని అంటే చాలా మంది, లక్షల మంది విశ్వాసులు కలిగినటువంటి మినిస్ట్రీ అని మనం అంటాం. అయితే దైవజనుడు యేసన్న గారు చేసిన సేవలో ప్రారంభంలో దైవజనుడు ఎంత శ్రమ చేశాడు, ఎంత కష్టపడ్డాడు అని చెప్పి అంటే, ఆయన ఒక రాజ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన సేవ చేయటానికి తీసుకున్న తీర్మానాలు ఎంత గొప్పవి అంటే, దేవునికి స్తోత్రం. కొండ చర్యల దగ్గరలో, కొండల నీడలో ఆయన చెట్లు కింద నివాసం చేస్తా ఆయన ఎంత కఠినమైనటువంటి జీవితాన్ని అనుభవించాడంటే, దేవునికి స్తోత్రం. ఆయన తీసుకున్న తీర్మానం ఏదైతే ఉందో అది మాత్రమే ఆశీర్వాదానికి మూలమని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తీర్మానం చాలా విలువైనది. తీర్మానం ఏంటంటే చాలా విలువైనది. ఆయన తన జీవితంలో ఉపవాసాలు ఉన్న రోజులే ఎక్కువట. ఏం రోజులయ్యే? ఉపవాసాలున్న రోజులు. తిండి తిన్న రోజులు కాదు, నిద్ర పోయిన రోజులు కాదు, లోకాన్ని పులుముకున్న రోజులు కాదు. ప్రభువు కోసం ప్రత్యేకంగా జీవించటానికి తను పడిన పాట్లు ఉన్నాయే, కష్టం ఉందే, శ్రమ ఉందే, అది గొప్ప. ఏది గొప్ప? స్తోత్రం. దేవుని కొరకు తీసుకునే తీర్మానాలను, ఆ తీర్మానాలలో నిలిచి ఉండడం గొప్పండి. ఆ తీర్మానాల్లో నిలిచి ఉండడం గొప్ప. దేవునికి స్తోత్రం. అందుకని నువ్వేం చేయాలంటే, ఒక సహవాసంలో దేవుని మాటలు నేర్చుకుంటూ ఉంటే, మొట్టమొదట వారి ఆత్మీయ జీవితం, వారు పడిన కష్టాలు, వారి శ్రమ, ఆ యొక్క భక్తికి, ఆ ప్రారంభపు దినములలో ప్రభుతో వారు చేసిన అత్యున్నతమైనటువంటి ఆ గొప్ప సహవాసం, అదంతా కూడా ధ్యానించినప్పుడు నీవు నేర్చుకోదగినటువంటి పాఠాలు ఎన్ని ఉంటాయో వాటిని గుర్తించినప్పుడు మాత్రమే, దేవునికి స్తోత్రం, నీవు కూడా ఓ తీర్మానం కలిగి భక్తి చేయటానికి నడుం కట్టుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల దొడ్ల మధ్య, సంఘముల మధ్య, సంఘాలలో నేర్చుకోదగినటువంటి సత్యాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటి దగ్గర ఎలాగ ఉండాలంటే, చెట్లకేవో పువ్వులు పూస్తే, చెట్లకేదో కాయలు కాస్తే, పువ్వును చూసి కాయను చూసి మురిసిపోయి బయటికి రాకు. ఆ తోటకు పడిన కష్టమంతా, శ్రమ అంతా తెలుసుకుంటే ఆ ఉద్యానవనములో నీవు దీవెనకరమైనటువంటి ఆ దేవుని యొక్క హస్తముని మీదకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెట్టుకు కూసిన పువ్వులో కాయలో చూస్తే నీకేమి రాదు. ఆ తోట పెంచటానికి తోటమాలి పడిన కష్టాన్ని మీద దృష్టి పెట్టు. దృష్టి ఎక్కడ పెట్టాలండి? ఆ తోటమాలి పడిన కష్టం, దాని మీద దృష్టి పెడితే నీకేమవుతుందో తెలుసా? కొన్ని కుటుంబాలను చూస్తాం, కొంతమంది వ్యక్తులను చూస్తాం. ఇతడు చాలా తక్కువ స్థితి నుండి బాగా గొప్పవాడయ్యాడండి. ఇతనికి ప్రారంభంలో అసలు ఏమీ ఉండేది కాదండి, కానీ ఇతడు కష్టపడి గొప్పగా దీవించబడ్డాడండి. దృష్టి ఎక్కడ పెట్టాలి అని అంటే, అతను ప్రారంభం నుంచి ఎలా నడుచుకున్నాడు. స్తోత్రం. గొర్రెల దొడ్ల మధ్య తిరుగుతున్నప్పుడు, సంఘముల మధ్య నీవు తిరుగుతున్నప్పుడు, నా దేవాదేవుడు నిన్ను దీవించేటట్లుగా దైవ సేవకుల యొక్క తీర్మానాలు ఉంటాయి. వాటిని ఖచ్చితంగా దృష్టించాలి. నేను చాలాసార్లు భక్తి పరులైన వ్యక్తులను చూసినప్పుడు నా కళ్ళ ఉంటే కన్నీరు రాగండి. మొదలత గారు రేపల్లి వస్తే, మోజెస్ చౌదరి గారు రేపల్లి వస్తే, మోజెస్ గారు వాక్యం చెప్పిన, ఈ రోజుకి బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, మొదలత గారు వాక్యం చెప్పిన, నా కళ్ళెమ్మట దారులు గారిపోయాయి. వెనకాల కూర్చునే వాళ్ళం లాస్ట్ 4 లైన్లు, కళ్ళెమ్మట దారుల ప్రసంగం అయ్యే వారికి కారణం ఏంటి? ఆ కన్నీటికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళల్లో ఉన్న భక్తి. స్తోత్రం చెప్పండి. వాళ్ళల్లో ఉన్న భక్తిని చూస్తే మాకు అలా కన్నీరు రావడానికి కారణం ఏంటంటే, మమ్మల్ని కూడా ప్రభువా భక్తి అంటే ఏముందిలే అనుకుంటున్నామయ్యా. ఇంత గొప్ప సత్యాలు ఉన్నాయా? ఇంత గొప్ప సత్యాలు ఉన్నాయా? ఎవరన్నా వంటకం బాగా చేశారనుకో, వాళ్ళు ఏమేమి వేస్తున్నారో నువ్వు బాగా తెలుసుకోవాలి, అప్పుడే వంట కుదిరింది. స్తోత్రం.
ఒక భక్తుడు ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే, ఏ అనుభవాల్లో గుండా నడిస్తే ఆ వ్యక్తి ఈ రోజు దేవుని గురించి ఒక మాట మాట్లాడగలుగుతున్నాడు. దృష్టి ఎక్కడ పెట్టాలి అని అంటే ప్రారంభంలో వారు పడిన ప్రయాస మీద మాత్రమే. స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, గొర్రెల దొడ్ల మధ్య నీవు నడిస్తే నీలో దేవునికి గువ్వ కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తారు? గువ్వ కనిపిస్తుంది. నీలో గువ్వ కనిపిస్తే దేవుడిని యందు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. గువ్వ అని అంటే నిర్మలమైన హృదయం కలిగిన విశ్వాసం. నిర్మలం, ఎటువంటి మాలిన్యం హృదయములో ఉండదు. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయమును కలిగిన వారై. స్తోత్ర. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు హృదయము ప్రోక్షింపబడిపోతూ ఉంది. దేనితో? దేనితోను శుద్ధి కాని నా హృదయం. నా జనులలో ఎంతో తెలివి ఉంది, నా సమాజములో ఎంతో జీవితము ఉంది, కానీ నా హృదయాన్ని ఆకర్షించింది మాత్రం యేసు సన్నిధి అని నీవంటూ ఉంటే ఈ దేవుడు చెప్తున్నాడు, నీ మనస్సాక్షికి కలిగిన ప్రతి కల్మషాన్ని కడగగలిగిన శక్తి కలిగింది. ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సన్నిధి, ఆయన భక్తుల యొక్క పరిశుద్ధమైన ప్రవర్తన. దేవునికి స్తోత్రం. సేవకులు మన మధ్య దేవుని వాక్యాలు బోధిస్తూ వస్తే ఆ వాక్యాల్లో నువ్వు ఏమి వింటూ ఉంటావు, ఏమి ధ్యానం చేస్తూ ఉంటావు? మా అమ్మగారు కనుక పెట్టింది మీటింగు, మా నాయన గారు కనుక పెట్టింది మీటింగు అని అనుకున్నావంటే ఇక అయ్యిందే, శిబిరేకు బోర్లేసావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవ సేవకుడు చెప్తున్న మాటల మీద దృష్టి పెట్టి ఆ దైవజనుని దర్శించిన దేవా, ఈ రోజు నా జీవితాన్ని నీవు దర్శించాలి అని నీవు అంటేనే ఆ రోజు ఆ సేవకుడు గాని సంఘం గాని పడిన ప్రయాసకు నిజమైనటువంటి అర్థం, పరమార్థం చేకూరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు నా ప్రియమైనటువంటి సహోదరులారా, బాగా గమనించాలి. నీవు గువ్వ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన దానవుగా, నీ హృదయంలో ఎటువంటి మాలిన్యము లేని వ్యక్తిగా తయారు చేయగలిగిన శక్తి దేనికి ఉన్నది అంటే సన్నిధికి మాత్రమే ఉంది. ఒక వ్యక్తిని కల్మషం లేని వ్యక్తిగా చేయగలిగిన శక్తి ప్రపంచంలో దేనికి లేదని బైబిల్ నాతో చెప్తూ ఉంటే నేను మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. లోకంలో నీతిమంతుడు అని ఎవరిని దేవుని సన్నిధికి తీసుకువచ్చినా దేవుని వాక్యం వారితో అంది, వారి నీతి మురికి గుడ్డ. అరే, ఏ లోపం నాకు కనిపించలేదు అని నువ్వు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. నేను తీసుకొస్తా కొంతమందిని, నువ్వు తీసుకురా కొంతమందిని. వాక్యం చెప్తుంది మురికి గుడ్డ. కానీ నీతో అంటుంది, మనస్సాక్షిలో ఏ కల్మషం లేని వ్యక్తిని నేను తయారు చేయగలను. నాతో పరిశుద్ధాత్మ అంటూ ఉంది, నిన్నలా నేను చేయగలను. నీతో పరిశుద్ధాత్మ అంటూ ఉంది, నిన్నలా నేను చేయగలను. నువ్వేం చేయాలి అని అంటే నీ మనస్సాక్షిని తనకిష్టమైనదిగా చేసుకొనగలిగిన దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి అప్పగించుకోవాలి? నీ మనస్సాక్షిని సంపూర్ణంగా ఏ కల్మషం లేకుండా చేయగలిగిన దేవునికి నిన్ను అప్పగించుకోగలిగితే ఆయనకు నీవు సార్వభౌమాధికారం ఇస్తావు, నీ మీద సంపూర్ణమైన అధికారం ఇస్తావు. నీ మనస్సాక్షిని కల్మషం లేనిదిగా చేయు దైవ సన్నిధికి సంపూర్ణంగా సమర్పించుకుంటే, అనగా భక్తి నేర్చుకోవటానికి, ఆత్మీయ విద్య నేర్చుకోవటానికి, వాక్యాన్ని నేర్చుకోవటానికి, క్రమశిక్షణను నేర్చుకోవటానికి, దేవుని యొక్క శుద్ధమైనటువంటి హృదయాన్ని, శుద్ధమైన భక్తిని నేర్చుకోవడానికి సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే ఈరోజు వెండి, ఈరోజు బంగారం లాంటి భక్తిని దేవుడు నీలో కలుగ చేసి, వెండి లాంటి ఆత్మీయ అనుభవం, ఆ యొక్క విమోచన సహితమైనటువంటి విశ్వాస జీవితం, పరిశుద్ధమైన విశ్వాస జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాస జీవితం దేవుడు నీలో కలుగ చేయగలడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆయన విమోచించగలడు. లోకంలో నుంచి, బంధకాల్లో నుంచి చాలా మంది నిన్ను ప్రేమిస్తారు, కానీ ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా మాత్రం పొరపాటును కూడా తయారు చేయలేరు. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించేవారు చాలా మంది ఉండవచ్చు, కానీ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా తయారు చేయడానికి వారి దగ్గర శక్తి లేదు. కానీ ఈరోజు నేనేమంటున్నాను అని అంటే, ఎన్నింటి నుంచో నిన్ను విమోచించే దేవుడు మాత్రమే వెండి బంగారాలను నీలో చూడగలడు. వెండి బంగారము లాంటి గొప్ప ఆత్మీయ ఆధిక్యతలను నీలో కలుగు చేయగలిగినటువంటి వాడు ఎవరో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ రోజు దేవుని వాక్యం నీతో అంటూ ఉంది, ఆ గువ్వ రెక్కలలో నేను వెండిని చూస్తూ ఉన్నాను. అది రెక్క చాపింది, అది ఉంది గొర్రెల దొడ్ల మధ్యలో, అది రెక్కలు చాపింది. ఆ రెక్కలలో నాకు వెండి కనిపిస్తూ ఉంది. అది మరలా రెక్కలు చాపింది, ఆ రెక్కలలో నాకు పసిడి కనిపిస్తూ ఉంది. వెండి కనిపిస్తూ ఉంది. నీ జీవితంలో కూడా ఈ లోక సంబంధమైన అనేకమైన బంధకాల్లో నుంచి దేవుడు నిన్ను విమోచించటానికి దైవజ్ఞానం అవసరం. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు నా యొద్దకు రావాలి. ఆయన ఇచ్చే జ్ఞానం ఎటువంటిదో తెలుసా? ఈ లోకంలో ఎలా బ్రతకాలో కాదు నేర్పించేది, సన్నిధిలో నిలవడానికి కావలసిన సామర్థ్యాలను ఇస్తుంది. నిన్న ఆదివారం చెప్పుకున్నాం. అబ్రాహాముతో దేవుడు అంటాడు, నేను నిన్ను నిందారహితుడిగా చేస్తా, నా మాట ఇన్ను చాలు. నా మాట ఇంటే నేను అలా చేస్తా, వినకపోతే నా వల్లే కాదు అని దేవుడు చెప్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటూ ఉంది, దేవుడు కోరినటువంటి ఆ యొక్క గొప్ప మనస్సు, ఆ భక్తి మత్వంలోనికి నిన్ను నడిపించడానికి ప్రభు అంటూ ఉన్నారు కదా. నీ హృదయాన్ని పరిశుద్ధపరిచే, నీ హృదయాన్ని నిర్మలం చేసే, నిన్ను ఏలుబడి చేసే, నిన్ను కోరుకున్న దైవ సన్నిధిని మాత్రమే చూడగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండు. నీ ఆత్మీయ జీవితాన్ని శపించేవారు కానీ నీ అభివృద్ధిని అడ్డుకునేవారు ఎంతమందిని ఎదుట ఉన్నా దావీదు వలే నువ్వు తప్పించుకుని పారిపో. స్తోత్రం. దావీదు వలె తప్పించుకుని పారిపో. కానీ నన్ను వెదుకు, నా సన్నిధిని వెదుకు, నేను నిన్ను గువ్వలా చేస్తాను. నా సన్నిధిని నువ్వు ఎదిగితే, నువ్వు ఎదిగితే నేను నిన్ను నిర్మలమైన వ్యక్తిగా చేస్తాను. నిర్మలమైన వ్యక్తిగా చేసి దేవుడు నాలో నీలో నివసిస్తాడండి. ఆయన మాట్లాడతాడండి. ఆయన ఏం చేస్తారమ్మా? మాట్లాడతారు. వాక్యానికి లోబడి, సేవకుని యొక్క ఉపదేశానికి లోబడి, నువ్వు మోకరించి ప్రార్థించే దైవ సన్నిధికి లోబడితే, ప్రియ సహోదరి, దేవుడు ఏమై ఉన్నారు అని అంటే నీకు రూపాన్ని ఇచ్చేవారై ఉన్నారు. ఆయన ఇచ్చే రూపం ఎంత గొప్పది అని అంటే చెప్తూ ఉన్నాను కదా, ఆయన ఇచ్చే రూపం ఎంత గొప్పది అని అంటే నీలో ఓ చిన్న సౌందర్యాన్ని చూసి సేవకుడు సంతోషపడుతూ ఉంటే, సంఘం సంతోషపడుతూ ఉంటే, నిన్ను ఇంకా ఎంతో గొప్పగా తయారు చేయగలిగినటువంటి దైవ సన్నిధి నీతో చెప్తూ ఉంది కదా. నిన్ను తన రూపంలోనికి మార్చే దేవుని సన్నిధికి సంపూర్ణంగా లోబడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనకు విధేయత చూపే వ్యక్తిగా ఉండాలి. నీకు ఏ ఆధిక్యత అయినా సన్నిధిలో వస్తే నా వలన వచ్చింది అని అనుకోకూడదండి. నా వలన వచ్చింది అని అనుకోకూడదండి. దేవునికి స్తోత్రం. నేను ఆయన సన్నిధిలో ఉండగా ఆయన నాకు నేర్పిస్తూ ఉన్నారు అని నీవు ఇంకా మరి ఎక్కువ బాధ్యత కలిగి సంఘంలో నడుచుకుంటూ వస్తే నిన్ను ఇంకా ఎంతో గొప్పగా తయారు చేయవలసినటువంటి ఆ రూపమంతా కూడా దేవుని వద్ద ఉంటుంది. దేవుని వద్ద ఎంత ఉంటుంది? అందుకనే మొదటి కొరింథీ గ్రంథం 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు అన్నాడు, పరిశుద్ధాత్మ వరములు అనేకములు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి మీరు అనుగ్రహించబడతాది. అయితే కొన్నింటితోనే సరిపెట్టుకోకుండా ఇంకా నీవు సంపూర్ణమైనటువంటి ఆ వరాలను పొందుకోవాలి అని ప్రయత్నం చేస్తే నిన్ను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకు. నా వల్ల కాదు అని అనుకోకు. దేవునికి స్తోత్రం. నిన్ను తయారు చేయగలిగిన దైవ సన్నిధిలో సంపూర్ణంగా లోబడిపోతే, ఆయన మార్గంలో నడుచుకోగలిగితే, సత్యాన్ని సత్యంగా ఒప్పుకోగలిగితే, ఆ సత్యం కొరకు నువ్వు నిలవగలిగితే, దేవుడు నీకు అందమైన రూపాన్ని ఇచ్చి ఆత్మీయతలో ఎదిగిస్తాడు. అట్టి దేవుని సన్నిధి నీకు తోడై స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్.